శివాయ గురవే నమః. జ్ఞానక్షమ్యుడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. చాలా మందికి తెలిసినదే, ఇక దశమహావిద్యలకి కూడా అధిపతి అంటే 10 అవతారాలకి కూడా అధిపతి కామాఖ్య అమ్మవారు. ఒక్క కామాఖ్య అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నా, ఆవిడ యొక్క సాధన చేసినా, ఆవిడ యొక్క ప్రక్రియ కానీ, ఆవిడ యొక్క తాంత్రిక పద్ధతి కానీ ఏదైనా కూడా వాడితే ఇంకా తిరిగనేటువంటిది ఉండదు. అలాగే మిగతా దశమహావిద్యల్లో ఉన్నటువంటి 9 అవతారాలు కూడా ఉపయోగించుకోవటానికి వాళ్ళు అర్హులు అవుతారనమాట. ఒక్క కామాఖ్య అమ్మవారి యొక్క మంత్రసిద్ధి పొందితే అంత శక్తివంతమైనటువంటి స్వరూపం అన్నమాట. అలాగే ఈ యొక్క తాంత్రికంలో చెప్పబడినటువంటి షట్కర్మలు, ఈ యొక్క మారణ, ఆకర్షణ, స్తంభన, వశీకరణ, ఉచ్చాటన, విద్వేషణ, ఇటువంటివన్నిటికీ కూడా ఈ యొక్క కామాఖ్య అమ్మవారి యొక్క మంత్రం అనేటువంటిది సహాయపడుతుంది. ఈ రోజు నేను మీకు ఒక కామాఖ్య అమ్మవారి యొక్క మంత్రము, అది ఏ విధంగా చేసుకోవచ్చు అనబడేటువంటి విషయాలు నేను మీకు తెలియజేస్తాను. అయితే ఇది దేనికోసము అని అంటే కనుక లక్ష్మీ ప్రాప్తి. లక్ష్మీ ప్రాప్తి అని అంటే కేవలము డబ్బు ఒకటే కాదు, మొత్తం అంతా కూడా వినండి. లక్ష్మి అని అంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, సంపూర్ణమైనటువంటి ప్రశాంతత, మానసికమైనటువంటి ప్రశాంతత, స్వచ్ఛమైనటువంటి ఆనందము, అలాగే మీ యొక్క ఇంటిలో, మీ యొక్క కుటుంబంలో మీరు కోరుకుంటున్నటువంటిది, కావాలనుకుంటున్నటువంటి అన్ని విధాలుగా కూడా లోటు లేనటువంటి జీవితాన్ని అనుభవించటము, సంపూర్ణ ఆరోగ్యం దగ్గర నుంచి అన్నీ కూడా లక్ష్మీప్రదంగానే చెప్పబడి ఉంటుంది. కావున ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి ఈ యొక్క మంత్ర సాధన వలన మీకు ఎటువంటి అప్పులు ఉన్నా, లేకపోతే ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోతాయి. అలాగే మీరు కోరుకుంటున్నటువంటి విధంగా మీ యొక్క జీవితంలో ఉన్నతమైన స్థానానికి, స్థితికి వెళతారు. ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు. ముందు నుంచి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, శాలరీ ఇంకా పెరుగుదల ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇంకా ఉన్నటువంటి పొజిషన్కి వెళుతూ ఉంటారు. కుటుంబంలో ఎలాంటి అరుపులు, గొడవలు, మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు ఉంటే సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. సర్వ సుఖ సంతోషాలు అన్నీ కూడా కలుగుతాయి అన్నమాట. మాటల్లో చెప్పలేని విధంగా మీకు దీనివల్ల ప్రయోజనాలు అనేటువంటివి ఉంటాయి. మరి ఈ యొక్క మంత్ర సాధన ఎప్పుడు చేయొచ్చు అని అంటే, ఏదైనా ఒక శుక్రవారం నాడు ఈ యొక్క మంత్ర సాధన అనేటువంటిది మొదలు పెట్టుకోండి, పర్వాలేదు. శుచిగా తలస్నానం చేయండి. తలస్నానం చేసిన తర్వాత ఒక ఎర్రటి ఆసనం వేసుకుని కూర్చోండి. మంత్ర జపం కోసం రుద్రాక్షమాలని వాడండి. అర్థమైంది కదా? మంత్ర జపం కోసం రుద్రాక్షమాలను వాడండి. ఎర్రటి ఆసనం వేసుకోండి. మీ యొక్క పూజా మందిరంలో చక్కగా మంచి బట్టలు వేసుకుని కట్టుకుని అమ్మవారిని ఉద్దేశించి ఒక దీపారాధన చేయండి. దుర్గమ్మవారికి సంబంధించి లేదా పార్వతీ అమ్మవారికి సంబంధించి ఏ విగ్రహం కానీ, పటం కానీ మీ యొక్క ఇంట్లో ఉన్నా కూడా పర్వాలేదు, సరిపోతుంది. దాని ముందున దీపారాధన చెయ్యండి. అలాగే నైవేద్యంగా ఒక అరటి పండు కానీ, బెల్లం ముక్క కానీ, ఏవో ఉన్న నైవేద్యము మీ యొక్క శక్తి కొలది కూడా ఆ యొక్క పటం ముందు, ఆ యొక్క అమ్మవారి ముందున చక్కగా పెట్టుకోండి. అమ్మవారికి నమస్కరించుకోండి. నమస్కరించుకున్న తర్వాత మొట్టమొదటి రోజు మీరు మొదలు పెట్టేటప్పుడే సంకల్పించుకుని చెప్పుకోండి అమ్మవారికి. ముఖ్యంగా మీకు ఏదైనా కూడా కోరిక ఉంటే అది అడగండి, చెప్పండి అమ్మవారికి. ఫలానా ఈ యొక్క కోరికమ్మా, దానికోసమే నేను ఈ యొక్క మంత్ర సాధన చేస్తున్నాను, నన్ను అనుగ్రహించు, నాకు పని అయ్యేటట్లుగా చూడు అని చెప్పేసి మీరు కోరుకోండి. ఇతర యొక్క వ్యక్తులు మనకి కావాలి అని చెప్పి అధర్మ పద్ధతి అయినటువంటివి అడగటం అనేటువంటిది కుదరదు. ఇది ఇప్పుడు నేను మీకు ముందు చెప్పాను కదా, ఎటువంటి సమస్యలు అయితే మీకు దీని వలన తీరుతాయో దానికి సంబంధించినటువంటివే మీరు చెప్పుకోవాలంటే, ఇప్పుడు మీకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వాల్సినటువంటి ఇవ్వట్లేదు అనుకోండి, అది మీరు చెప్పుకోవచ్చు. వివాహం కుదరట్లేదంటే చెప్పుకోవచ్చు. ఉద్యోగం కుదరట్లేదంటే చెప్పుకోవచ్చు. లేకపోతే ఇంకా ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి, గుర్తింపు రావాలి, ఒత్తిడిగా ఉంది, ఇబ్బందులుగా ఉందంటే చెప్పుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పుకోవచ్చు. అనారోగ్య సమస్యల గురించి చెప్పుకోవచ్చు. కుటుంబ రీత్యా సమస్యల గురించి చెప్పుకోవచ్చు. ఇలా ఏదైనా ముఖ్యమైనటువంటి విషయం మీకు అవ్వాల్సిన అనుకుంటున్నటువంటి పనులు ఎంతో కాలంగా మీరు చేస్తున్నప్పటికీ కూడా పనులు అవ్వట్లేదు, ముందుకి వెళ్ళట్లేదు అనుకోండి, ఇవన్నీ కూడా మీరు సంకల్పించుకొని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా చెప్పుకొని దానికోసం నేను నీకు సంబంధించిన ఈ యొక్క మంత్ర సాధన చేస్తున్నానమ్మా, నన్ను అనుగ్రహించు, ఇది పని అయ్యేటట్లుగా చూడు అని చెప్పుకోండి. ఆ విధంగా నమస్కరించిన తర్వాత అమ్మవారికి మీ యొక్క ఇష్టదేవుడు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుడిని కూడా ఒకసారి మనసులో తలుచుకుని ఒక 3 నుంచి 5 సార్లు వాళ్ళకి సంబంధించిన ఒక శ్లోకమో మంత్రమో చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క కామాఖ్య అమ్మవారి యొక్క మంత్ర సాధన అనేటువంటిది మొదలు పెట్టండి. ఎన్నిసార్లు చేయాలి అని అంటే, రోజుకి ఒక 1000 సార్లు చేయండి. రోజుకి 1000 సార్లు చప్పున వరుసగా ఒక 21 రోజుల పాటు కూడా మీరు చెయ్యాలన్నమాట. ఈ విధంగా ఏదైతే ప్రతిరోజు కూడా మీరు కూర్చుంటున్నప్పుడు ఈ
విధంగా సంకల్పించుకొని ఒకసారి అమ్మవారికి నమస్కరించుకొని మంత్ర జపం మొదలు పెట్టండి. 1000 సార్లు చేయండి. వరుసగా 21 రోజుల పాటు చేయాలి. ఈ యొక్క 21 రోజుల పాటు పూర్తయ్యేంత వరకు కూడా మీరు మాంసాహారం తినటానికి వీలు లేదు, శారీరకంగా ఎవరితోని కూడా కలవటానికి వీలు లేదు. అర్థమవుతుంది కదా. మంచం మీదన పడుకోవచ్చు. ఇటువంటి సందేహాలు కూడా మీకు వస్తుంటాయి. మంచం మీదన పడుకోవచ్చు, ఏమీ కూడా తప్పులేదు. అలాగే భోజనం అనేటువంటిది కూడా చేసుకోవచ్చు, ఏమీ కూడా దానికి ఏమీ కూడా సంబంధం లేదు. కానీ ఉన్నంత వరకు కూడా మంత్రజపం పూర్తయ్యేంత వరకు ఏమీ తినకుండా ఉండడానికి ప్రయత్నించండి. మంత్రజపం ఈ రోజుకి 1000 సార్లు పూర్తి అయిపోయింది అని అన్న తర్వాత మీరు భోజనం అనేటువంటి చేయొచ్చు. భోజనమో టిఫినో ఏం తింటారో అది ఖాళీ కడుపుతో చేస్తే ఇంకా కూడా మంచి విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట. అయితే మరి ఏ కాలంలో చేయాలి అంటే ఎప్పుడైనా కూడా బ్రహ్మ ముహూర్తం అనేటువంటిది మీరు కేటాయించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఉదయం 4:30 నుంచి 7:30 మధ్యలో చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఉదయం పూట ఆ సమయంలో మీకు కుదరకపోతే రాత్రి మీరు చేసుకోవచ్చు. రాత్రి 7 నుంచి 10 మధ్యలో మీరు చేసుకోవచ్చు అనమాట. అయితే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇంకా మధ్యలో ఏమీ తినకుండా ఉంటే కనుక రాత్రి ఆ 7 నుంచి 10 మధ్యలో మీరు ఏదో ఒక సమయంలో మీరు ఆ జపం చేసుకున్న తర్వాత అప్పుడు టిఫినో భోజనమో ఏదైనా కూడా తినేసి పడుకోవచ్చు, తప్పులేదు. అర్థమైంది కదా. ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ మళ్ళీ మీకు సందేహాలు వస్తాయి. ఇప్పుడు ఆడవాళ్ళకి ఆటంకం వస్తే ఎలాగ పరిస్థితి అని. ఒకవేళ మీకు మధ్యలో కనుక ఆటంకం వస్తే ఆ 3-4 రోజులు కూడా విడిచిపెట్టేసి అవి మళ్ళీ 5వ రోజు నుంచి శుచిగా స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఆ యొక్క తర్వాత రోజు నుంచి లెక్క వేసుకొని మీరు కొనసాగించవచ్చు. ఆడ మగ ఎవరైనా కూడా ఈ యొక్క సాధన అనేది చేయొచ్చు. అన్ని సమస్యలు తీరిపోతాయి. మీకు ఇంటిలో పరిస్థితులు బాగోలేదు, మీకు పిల్లల మాట వినట్లేదు, మీ యొక్క భర్త మాట వినట్లేదు, లేకపోతే మీ యొక్క భార్య మాట వినట్లేదు, వ్యసనాలకు లోనయ్యారు, లేకపోతే చాలా చికాకులుగా ఉన్నాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చేయండి. ఇబ్బందులు, బాధలు, కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు ఆ యొక్క మంత్రం ఏమిటో తిరిగి చేసి వీడియో అనేటువంటిది ముగిస్తాను. ఓం నమో భగవతే విశ్వరూపాయ కామాఖ్యాయ సర్వచింతితం ప్రదాయ మమ లక్ష్మీ ప్రాప్తకరాయ స్వాహ. మళ్ళీ చెప్తున్నాను. ఓం నమో భగవతే విశ్వరూపాయ కామాఖ్యాయ సర్వచింతితం ప్రదాయ మమ లక్ష్మీ ప్రాప్తకరాయ స్వాహ. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. జై మా కామాఖ్య.